ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ మల్లారెడ్డి గారు ఉన్నారు. సార్ తో వెళ్దాం, డే విత్ లీడర్ చేద్దాం. అసలు సార్ దగ్గర ఎవరెవరు వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఒకవైపు కాలేజ్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, సార్ మొత్తంలో డేలో ఏం చేస్తారు, ఎవరెవరిని కలుస్తారు అనేది పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్, టీ కాఫీ ఏం అసలు బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తారు? నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా దోశ పూరీలు తినా. ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అప్పుడప్పుడు అది తాగుతా. లేకపోతే రాగి జావా తాగుతా రోజు కంపల్సరీ. రాగి జావా, కీరా, ఏదన్నా ఒక ఫ్రూట్, రోజు ఒక ఫ్రూట్, సీజన్ ఫ్రూట్ అది తింటుంది నా బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది సార్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి కాలేజ్కి వెళ్దాము, పిల్లలతో మాట్లాడదాం, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మల్లారెడ్డి సార్ ఎలా మాట్లాడతారు పిల్లలతోని అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే బయటికి వచ్చాము, మంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించారు సార్. ఎక్కడికి వెళ్తున్నాం సార్ ప్రస్తుతం మనం? ఇప్పుడు మనం కాలేజీకి పోతున్నాం. పిల్లల దగ్గర చాలా మటుకు ఫెసిలిటీస్ ఏం ఉంటాయి సార్? అంటే చాలా మటుకు పిల్లలు ఫీజులు ఎక్కువ అంటుంటారు, కానీ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయి. ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫీజులు నామ్స్ ప్రకారం ఉంటాయి, మీరు పోతే చూస్తారు కదా. ఇప్పుడు మీరు పిల్లలతోనే మాట్లాడతారు కదా. అసలు అలాంటి కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి అమ్మా తెలంగాణలో. అట్లా అంత పెద్ద అభివృద్ధి చేసినాం. హాస్పిటల్స్ కానీ, డాక్టర్లను కానీ, పిల్లలను కానీ మామూలుగా తయారు చేయం మేము. అది ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కానీ మాదంతా డిఫరెంట్ లెవెల్. మా స్టూడెంట్స్, మా లెక్క, మా స్టాఫ్, మా టీచర్స్, వాళ్ళకి ప్లేస్మెంట్స్ నువ్వు చూస్తావు కదా, తెలుస్తుంది కదా. ఇంకా అదే విధంగా ఇప్పుడు పిహెచ్డి టీచర్లు కూడా ఉన్నారు అని చెప్పారు. అంటే ఒకవైపు లేరు అని అంటున్నారు, కానీ మీ వాళ్ళైతే లిస్ట్ కూడా అది బయటికి పెట్టారు, పిహెచ్డి టీచర్లు. నాకు వాళ్ళు లేరు వీళ్ళు ఉన్నారు అనేదానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి అవన్నీ అడగకూడదు, కాకపోతే పోయి చూడు, ఇప్పుడు చూస్తావు కదా. అట్లా మా దగ్గర ఆ సంస్థ అంత పెద్ద సంస్థ, మేము 25 ఏళ్ళ సంది నడిపిస్తున్నాం. ఆ సంస్థ మాది డిఫరెంట్ సంస్థ. దానికోసం అవన్నీ మీరు పిల్లలు కానీ, స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ ఒక డిఫరెంట్, మాది సంస్థనే డిఫరెంట్. తెలంగాణనే కాదు, దేశంలో, భారతదేశంలో ఫేమస్ నంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అది. మీరు దానికోసం ఎవడో చెప్పిన దానికోసం మాట్లాడాలి. స్టూడెంట్స్ అందరినీ అబ్రాడ్ పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సార్. అంటే స్కాలర్షిప్ ఇస్తున్నారు, మీరు ఇంటర్న్షిప్ కి డబ్బులు కూడా ఇస్తున్నట్టు అని కూడా తెలుస్తుంది. ప్రతి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన దగ్గర చదివే స్టూడెంట్స్ 50% బయట దేశాలకే పోతున్నారు. ఎంఎస్ కానీ వాళ్ళకు అందరికి కూడా వాళ్ళకు ఫెసిలిటీస్ మంచిగా కలిగిస్తున్నాం. ఎందుకంటే పాస్పోర్ట్, వీసా, వాళ్ళకు బ్యాంక్ లోను, అక్కడ స్కాలర్షిప్లు, అక్కడ యూనివర్సిటీలలో ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కలిగిస్తున్నాం. వాళ్ళకి అందరికి కన్వీనియంట్గా మంచిగా ప్లేస్మెంట్ ఇచ్చి, ఇక్కడ ప్లేస్మెంట్ మళ్ళీ అబ్రాడ్ పోయి అక్కడ మంచిగా చదువుకోవాలి, గొప్పలు కావాలని మా తపన, మా ఆలోచన.